ఎవడో మట్టేసినట్టు ఉన్నాడు చూడండి. మరి టైం ఎంత చూసావా? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 12 హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాజువాక రమేష్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ రోజు ఏంటంటే మనం యారాడ్ బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఏంటి నైట్ టైం వెళ్ళిపోతున్నాడు ఏంటని ఆలోచిస్తున్నారా గైస్? ఇదే నేనైతే ఈరోజు రిస్క్ చేసి అయితే మాత్రం కంపల్సరీగా మీకైతే యారాడ్ బీచ్ అయితే చూపించబోతున్నాను గైస్. చాలా రిస్క్ ఉంటుంది, కానీ ఎందుకంటే మీకు చూపించాలనే ఉద్దేశంతో మాత్రం కంపల్సరీగా నేను వెళ్తున్నాను గైస్. నాతో పాటు ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది తెలుసుకుందాం గైస్, పదండి. Hi guys! వెల్కమ్ టు గాజువాక రమేష్ ఛానల్. అన్న చెప్పాడు నైట్ ఎలా పలాంగా బయటికి వెళ్దాం అని చెప్పేసి. అయితే అన్న ఒక్కడే వెళ్ళిపోతుంది చెప్పాడు, కానీ మేము ఏమనుకున్నాం అంటే అన్న ఒక్కరిని పంపించిన ఇష్టం లేక అందరూ నిద్ర మానుకో మరి వెళ్ళిపోతున్నాం. అన్న అంటే అక్కడ సంథింగ్ ఏదో ఉంది, మినిమం ఉంటది సంథింగ్ ఏదో, దానికోసం అనేసి మేము చూడడానికి అనేసి వెళ్తున్నాం. నైట్ టైం అర్ధరాత్రి 1:00 ఇప్పుడు వెళ్తున్నాం కరెక్ట్ గా. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 12:20 చూపించండి. 12 ఎంత అవుతుంది? 12:10 అవుతుంది. అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుంది? 1 గంట అయిపోతుంది. 1 గంట ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటది? ఒక 8-9 ఉంటది ఈజీగా. 9-10 కిలోమీటర్స్ ఉంటాయి కంపల్సరీగా. లాస్ట్ వీడియోలో మీకు కూడా 10 కిలోమీటర్స్ ఉంటుందని కూడా మీకు చెప్పాను గైస్. అవును, కొండ అంతా తిరగాలి కదా. అయితే ఈ వీడియోలో సంథింగ్ ఏదన్నా కొత్తగా చూపిద్దాం అనేసి మేము అందరం డిఫరెంట్ గా చూపిద్దామని గైస్ మేము ఇప్పుడు ఈ రోజు కంపల్సరీగా రిస్క్ చేసైనా సరే మీకు ఆ బీచ్ చూపిద్దామని ఉద్దేశంతో అయితే మేము రిస్క్ ఉంటది. మేము చూసాం కదా నైట్ టైమ్, మేము చాలా మంది చెప్పారు వస్తప్పుడు వెళ్ళినప్పుడు ఇది ఉంటది అది ఉంటది చాలా మంది చెప్పారు, కానీ ఎవరు అవేం కేర్ చేయకుండా మేము అయితే ఇప్పుడైతే మేము వెళ్తున్నాం గైస్. అక్కడ చేపలలో చాలా వీడియో సక్సెస్ అవ్వాలనేసి కోరుకుంటున్నాం. చేపల వాళ్ళు వెళ్తూ వస్తూ ఉంటారు. ఈ వీడియోని మాత్రం పూర్తిగా స్కిప్ చేయకుండా స్క్రోల్ చేయకుండా వీడియో చూడండి గాయస్, ఎందుకంటే ఇందులో రిస్క్ ఉండొచ్చు, హ్యాపీ జర్నీ ఉండొచ్చు, ఏదైనా సరే ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి గాయస్. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే రన్ అయిపోతున్నాం గాయస్. స్టార్ట్ ద వీడియో. ఎలా ఉంటుందో తెలియదు రా బాబు, భయపడుతుంది ఉనికితున్నా కింద బాగా ఉంది ఇలాంటివి నాకు మాత్రం కింద ఆడిపోయి కింద బాబు. ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం అందరు నిమ్మకాయలు ఇంటికి దిష్టి తీసుకొని కాలేజీ కడుక్కుంటే చేస్తున్నావు కదా రమేష్ అని అన్నాం కానీ ఎప్పుడు వెళ్ళలేదు కదా ఇంకెప్పుడు. ఫస్ట్ టైం ఇలా ఎలా ఉంటుంది సుందర బాబు నాకు ఇంకా మామూలు కాదు అయ్యా. రమేష్ అన్న నువ్వు చూస్తే చూడు లేకపోతే లేదు, దెయ్యాలంగా ఇచ్చుకుంటాను మేడం. మరీ నుండి బాగా కాడిపోయి కింద గులాబ్ జాములు ఎలా ఉంది తెలుసా మాకు. లైఫ్ లో అనేది రిస్క్ ఎప్పుడు చెయ్యాలి. రిస్క్ వద్దు రిస్క్ కావాలి, రిస్క్ కావాలి నాకు. రిస్క్ లోనే కిక్ ఉంటదిరా. మరీ దారుణం బాబు. ఆటో ఎక్కట్లేదు మాకు, ఏంటి వచ్చేస్తుంది అని భయం. ఈ మనిషి హైదరాబాద్ నీకు అర్థమవుతుందా? ఈ మనిషి హైదరాబాద్ వెళ్ళిపోయా అప్పుడే మనం ఫ్రీ వెళ్తుంది. ఎప్పుడైతే హైదరాబాద్ వెళ్ళిపోతాడో అప్పుడు ఫ్రీ. ఇంకా నా బండి ఫోకస్ అయితే పెళ్ళి కొడతారా. భయం వేస్తుంది, వస్తే ఇంటికి వెళ్ళిపోదామే. వస్తే చూడు ఆటో ఆగాలి కానీ రేట్ మాట్లాడుతున్నావు ఎక్కట్లేదా? అప్పుడులోకి వెళ్ళి అందరు ఈ షార్ట్ లాగిపోయింది, కానీ అప్పుడులోకి వెళ్ళి ఆటో తెచ్చుకో వెళ్ళి. నేనా చేద్దారా అని
చేయలేదు. ఇదే మా గంగవరం విలేజ్ చూడండి గాయస్. కానీ చెట్లు అడ్డేస్తే చెట్లు అడ్డేయడం వల్ల సరిగా మీకు లొకేషన్ అయితే కనబడట్లేదు. ఫుల్ నైట్ మిడ్ నైట్ టైము 12:30 అవుతుంది గాయస్. దెయ్యాలు మింగించుకుంటే మనమేటండి ఇక్కడ మరీ దారుణంగా. అదేంట్రా థ్రిల్ అంటే? ఏది థ్రిల్ కిందన ఇటువంటి థ్రిల్ అంటే ఎవడు అనుభవించలేరు ఇటువంటి థ్రిల్. భయం అవుతుందిరా బాబు. భయం ఏముంది, ఇంతమంది భయం ఉంది, ఇంతమంది ఉంటాం భయం. ఒక్కరు వెళ్ళిపోతున్న భయం మేము వచ్చి టైం ఎంత? టైం చూడండి. టైం ఎంత అసలు పడుకోపోతే నీరు దెబ్బ తనేసి ఇంట్లో ఏం చేసుకుని కనబడట్లేదు. రివర్స్ లో కనబడుతుంది. భయం వేస్తుందండి. సో గాయస్ ఇప్పుడైతే మనం యారాడ్ బీచ్ కి అయితే వెళ్తున్నాం. కానీ మధ్యలో కొద్దిగా ఆటో ట్రబుల్ ఇచ్చింది. ట్రబుల్ ఇవ్వడం వల్ల కాసేపు ఆగాం. ఆగిన తర్వాత ఏముంది ఇంత టైంలోనే. సో గాయస్ ఇప్పుడు ఏంటంటే మన ఆటో అయితే ట్రబుల్ ఇచ్చింది. యారాడ్ బీచ్ కి వెళ్దాం అనుకున్నాను. అదైతే కానీ ఒక్కడిని వెళ్ళిపోయినా బాగుంది బైక్ మీద. కానీ మన వాళ్ళంతా వస్తానన్నారు. ఎందుకంటే నా సేఫ్టీ కోసం వాళ్ళకి అవసరం, అందుకోసం వస్తానన్నారు. కానీ ఎలాగైనా సరే మీకైతే మాత్రం కంపల్సరీగా యారాడ్ బీచ్ అయితే చూపిస్తాను గాయస్. ఇప్పుడైతే మాత్రం వాకింగ్ అయినా సరే కంపల్సరీగా మీకైతే బీచ్ అయితే మాత్రం కంపల్సరీగా మీకు ఎలాగైనా చూపిస్తాను గాయస్. ఓకే ఇప్పుడైతే మనం వాకింగ్ చేసుకునే వెళ్ళాలి కంపల్సరీగా. ఇంకా 2-3 కిలోమీటర్స్ ఉంటది. రండి 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 తప్పదు చెయ్యాలి. ముందు చూసుకుంటే వెళ్దాం, మళ్ళీ ఏమన్నా ఉంటాయి కదా. ఈ టైంలోనే తిన్నారు కదా అందరూ. అరగాలి కొంచెం అరగాలి, కొంచెం అరిగితేనే. కాదండి నైట్ టైం చూడండి అలబట్లు దొంగలు కొడితే పెట్టుకోండి. పర్లేదు మేము లేరా 1 గంట తుప్పల్లోనే ఎవరన్నా పడేస్తాంలే. చెయ్యాలిరా కంపల్సరీగా చెయ్యాలి. బాబు రోడ్డు కనబడట్లేదు. రోడ్డుకి ముందా బాబు పాములు పుట్టలు ఉంటాయి ముందర రోడ్డుకి. తర్వాత సేఫ్టీ మనకు తర్వాత వీడియో తీసుకోవచ్చు. కానీ ఒంటి గంట అవుతుంది టైం. 1 గంట నైట్ టైం. పర్లేదురా ఎలాంటి రాత్రి ఎన్నో గడిపాం మనం. తెచ్చుకోవాలి పంపించలేక మేము వచ్చాం. మేము చూడు ఇదేంటి మాకు ఇది. ఈ మధ్య ఏదో పాము పటకని పొడిచింది అనుకో ఎవరు చెప్తాడు. రావడం మా తప్ప, ఈ మనిషి కోసమే రావడం తప్ప. ఇది చేసుకుని ఇది అలాగైనా మనిషి వదులుకోలేము. ఏంటి మాకు ఈ కర్మ. ఇది చూడు ఇదే ఎంత ఉంటే ఇంకెవరు ఉందా చూడండి గైస్ చూడండి. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమని చెప్ప. ఏట్రా నీ పిల్లం చచ్చిపోయినట్టు నువ్వేంతా ఏడుస్తున్నావు. ఏట్రా చచ్చిపోయిన తేలి కోసం భయపడిపోతున్నావా ఏంటిది? చూడు ఇది చూడు ఒట్టిస్ట్. ఇదేం ట్విస్టులు రా, ఎవడో మట్టేసినట్టు ఉన్నాడు. చూడండి గైస్. దీన్ని చూడండి గైస్. దీన్ని చూసి భయపడిపోతున్నాడు. భయపడిపోయింది. మనుషులు ఎవరిని భయపడతాడు. భయపడరా మీరు? ఇదేంటంటే ఈ ముళ్ళు గుచ్చుకుంటే కంపల్సరీగా వాడికి ఆపరేషన్ అయితే కంపల్సరీగా అవుతుంది గైస్ ఇది. ఎందుకంటే ఇక్కడ ఉంటది విషయం. చచ్చిపోతాడు కొడితే ఎవరన్నా. గాయస్ ఇప్పుడు ఇది కనిపిస్తుంది ఓకే. ఏ పాము వచ్చి అలా పొడిస్తే ఆ పరిస్థితి ఏంటి? తమ్నైల్ కి చూడ జాగ్రత్త. ఫోటో తమ్నైల్ కి నీకు అర్థం కావట్లేదు. ఇవాళ నైట్ ఏదో లాగా మంత్రి కూడా ఆడేదో చేస్తున్నా ఆడిని కూడా భయపెట్టేస్తారా? అదే ఆడ వచ్చి మనం ముందుకు వచ్చి మనం
ఇది కావాలనే చేస్తున్నట్టు ఉన్నారా, ఇది కావాలని చేస్తున్నట్టు ఉన్నారు. కావాలని అలా అవుతారండి. అవును కానీ ఈ టైంలో కూడా అలా ఉండరు కదా ఎవరు ఇక్కడ. కాదు ఇక్కడ అయినా ఈ టైంలో ఎవరు ఉండరు కదా. అన్నయ్య వెళ్ళిపోదా ఎందుకు వచ్చింది? కానీ యారాడ్ బీచ్ కి వెళ్ళాలరా మనం. అన్నయ్య నైట్ టైం మన దోవలు తీరిపోతాయి నీకు అర్థమవుతుంది. చాలా మంచి లాగ్ ఇది, ఇంతవరకు ఎవరు చేయలేదు ఈ లాగ్. ఇది నైట్ టైం బీచ్ ఎవరు చూపించలేదు, వైట్ సారీ అందుకోసమని నేను చూపించబోతున్నాను నేను. కానీ నేను చూసాను కానీ అది ఇక్కడ ఎవరో అయినా ఈ టైంలో ఎవరు చేయరు కదా, ఇంత రిస్క్ ఎవరు చేయరు కదా. అలా చేయమంటావు మరి దారుణం. ఇంతమంది దగ్గరగా ఒక 5 మంది ఉన్నాం, దానికోసం దడిసిపోవడం